నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దక్షిణాది వర్సెస్ దక్షిణాది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వారు కాగా, తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఖరారు చేసింది ఇండి కూటమి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాధాకృష్ణన్ ఎంపికను వ్యూహాత్మకంగా భావిస్తోంది బీజేపీ. ఉపరాష్ట్రపతి ఎన్నికలో విజయానికి అవసరమైన మెజారిటీ ఎన్డీఏకి ఉన్నందున రాధాకృష్ణన్ ఎన్నిక నల్లేరుపై నడకే అని భావిస్తోంది. కాగా ఏ పార్టీతో సంబంధం లేని సుదర్శన్ రెడ్డి, అంటే రాజకీయ పార్టీతో సంబంధం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఈయన చాలా చేశారు అనేవి ఈయన మీద. ఆయన 16 ఏళ్లకి ఆర్ఎస్ఎస్ లో చేరారు. ఆ తర్వాత జనసంఘ్లో చేరి పార్టీ నిర్మాణంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. 74లో జనసంఘ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడయ్యారు. తర్వాత తమిళనాడు బీజేపీ కార్యదర్శి. రాధాకృష్ణన్కి రాజకీయాల్లో 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. 1998-99లో కోయంబత్తూరు నుంచి ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. పలు పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్ గా, సభ్యుడిగా చేశారు. ఇంకా స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విచారణకు సారథ్యం కూడా వహించారు. 2004 నుంచి 3 ఏళ్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 93 రోజుల పాటు 19,000 కిలోమీటర్ల మేర రథయాత్ర చేశారు. రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ గా, తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా సేవలందించారు. 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలున్న రాధాకృష్ణన్ ను అభిమానులు తమిళనాడు మోదీగా కూడా పిలుస్తారు. అయితే రాధాకృష్ణన్ అమిత్ షా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అలాగే నడ్డాల సమక్షంలో తన నామినేషన్ ని కూడా దాఖలు చేశారు. ఇక ఎన్డీఏతో పాటు అన్ని పార్టీల ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థికి ఏకగ్రీవ మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి కూడా చేశారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలో తాము రాధాకృష్ణన్ ఏకగ్రీవ మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మన ప్రజాస్వామ్యానికి, మన దేశానికి, రాజ్యసభను నడపడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఆయన సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని ఎక్స్లో ప్రశంసించారు. అంకిత భావం, మానవత్వం, ప్రతిభ కలిగిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. సామాజిక సేవపై ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేశారని తెలిపారు. ఇక అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి అనూహ్య నిర్ణయం తీసుకుంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బూచిరెడ్డి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండి కూటమి నేతలతో కలిసి ఈ మేరకు ప్రకటన చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆకుల మైదానం గ్రామంలో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. హైదరాబాద్ లో పాఠశాల, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీలో LLB చదివారు. 1971లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1988 ఆగస్టు 8న హైకోర్టులో రెవెన్యూ శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాదిగా నియమించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు స్టాండింగ్ కౌన్సిల్ గా స్వల్పకాలం విధులు నిర్వహించారు. ఇంకా తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేసి ఆ తర్వాత పదవి విరమణ చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు రాజకీయాల్లో డైరెక్ట్గా రాలేదు. ఆయన తన మొత్తం కెరీర్లో న్యాయవాదిగానే కొనసాగుతూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన విషయంలో కొంత చాలా క్లియర్ కట్గా కొన్ని అయితే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీలో సభ్యత్వం లేదు అని సుదర్శన్ రెడ్డి అయితే చెప్తున్నారు. మొత్తానికి ఒక పక్క నుంచి సుదర్శన్ రెడ్డి గెలుపు అనేది జరగని పని. ఎందుకంటే కావాల్సినంత మెజారిటీ అనేది రాధాకృష్ణన్ గారికి ఎన్డీఏ కూటమి నుంచి చాలా క్లియర్ కట్గా ఉన్న ఒక బీసీని ఉపరాష్ట్రపతిగా నియమించడానికి బీజేపీ ఎన్డీఏ కూటమి ముందుకొచ్చినా దాన్ని సైద్ధాంతికంగా దెబ్బతీయడానికి ఒక సుదర్శన్ రెడ్డిని బరిలో దింపి మళ్ళీ సైద్ధాంతిక యుద్ధం చేస్తున్నామని ఖర్గే అభివర్ణించడం ఒక పెద్ద హాస్యాస్పదం అని అందరూ అంటున్నారు. అయితే దేశంలో జరిగే 2వ అత్యున్నత పదవికి సంబంధించి ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యం సాధించే గొప్ప విజయం అంటున్నారు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విలువలు ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే దీనికి అవసరమో వాళ్లకు సంబంధించి చాలా గట్టి నిర్ణయం ఉంటుందని చెప్పారు. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమి కోరుకునేది ఏంటి అంటే, మరి గెలుపు తథ్యమైనప్పుడు ఎందుకు అనంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కాకుండా ఇంకా ఎవరెవరు మద్దతు తెలుపుతారు, ఈరోజు దేశంలో జరగబోయే మంచికి సంబంధించి దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా కూడా ఒక తాటిపైకి వచ్చి నిలబడాలి అనే ఒక ఆలోచనను రేకెత్తించడానికి రాధాకృష్ణన్ గారి గెలుపు అనేది ఒక ప్రాతిపదికగా మారుతుంది అని కూడా ఆలోచిస్తున్నారు. మొత్తానికి 782 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. 394 ఓట్లు అవసరం. ఇప్పటికే ఎన్డీఏకి 422 ఓట్లు ఉన్నాయి. సో ఈయన గెలుపు అనేది అయితే నల్లేరు మీద నడకే. ఇప్పుడు దక్షిణాది వర్సెస్ దక్షిణాది అనేది తీసుకొచ్చి ఒక చాలా చాకచక్యంగా తాము దక్షిణాది ప్రజల శ్రేయస్ కోసమే ఆలోచిస్తాం అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించిన తీరైతే కొంత హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని తనను ఎవరు చూడట్లేదు అనుకున్నట్టుగా
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరును తీసుకురావడంతో ఏదో మంచి ఘనకార్యం చేశామని చెప్తున్నారు. కానీ సుదర్శన్ రెడ్డి గతంలో కాంగ్రెస్తో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాయి, భోపాల్ గ్యాస్ లీకేజ్లో కానీ ఇవన్నీ బయటకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా రిటర్న్ గిఫ్ట్ పాలసీ ఉంటారు చూసారా, అంటే అధికారంలో ఉన్నప్పుడు తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ తర్వాత రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో భాగమే ఇది కూడా అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.